Hello everyone, welcome to our channel Roja Vlogs and Tips. ఈ వీడియోలో వచ్చి కొన్ని మనీ సేవింగ్ టిప్స్ అలాగే మనం గంటల తరబడి చేసే పనుల్ని క్షణాల్లో ఏ విధంగా చేసుకోవచ్చో ఇప్పుడైతే చూసేద్దామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ వచ్చేసండి, ఒక గరిటెలోకి కొబ్బరి నూనె అయితే తీసుకోవాలి. కొబ్బరి నూనె తీసుకున్న తర్వాత 2 కర్పూరం బిళ్ళలు అయితే వేసుకోవాలండి. ఈ కర్పూరం బిళ్ళలు వచ్చేసి మనము దేవుడికి హారతి ఇస్తాం కదండి, ఆ కర్పూరం బిళ్ళలే అన్నమాట. దాని తర్వాత ఒక తమలపాకు తీసుకొని ఈ గరిటెలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ కొబ్బరి నూనె తమలపాకు వేసిన గరిటెని ఇప్పుడు తీసుకెళ్లి గ్యాస్ పైన మనము పెట్టి వేడి చేసుకోవాలండి. కొబ్బరి నూనె బాగా వేడవ్వాలి, ఇంకా తమలపాకు కూడా వేగిపోవాలి. వేగిన తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నెలోకి ఈ నూనెని తీసుకోవాలండి. ఇప్పుడు బాగా చలికాలం కాబట్టి కొంతమందికి కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు ఇట్లా వస్తూ ఉంటాయి కదండి. అలా వచ్చినప్పుడు ఈ కొబ్బరి నూనె కానీ పూసుకుంటే మంచి రిలీఫ్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి పిల్లలకు కూడా పూయొచ్చండి. పిల్లలకు పూసేట్టుగా ఉంటే ఒక కర్పూరం బిళ్ళ వేసుకోండి, 2 కర్పూరం వేయొద్దండి. అంతేకాకుండా పిల్లలకి జలుబుగా దగ్గుగా ఉన్నప్పుడు ఛాతి పైన అప్లై చేయండి, మంచి రిలీఫ్ ఉంటుందన్నమాట ఇది అప్లై చేయడం వల్ల. మరొక టిప్ వచ్చేసండి, మనము అటుకులు తెచ్చుకుంటాం కదండి షాప్ నుంచి. అటుకులు తెచ్చుకున్నప్పుడు తొందరగా పురుగు పడిపోతూ ఉంటాయి అన్నమాట. అలా మనకి తొందరగా పురుగు పట్టకూడదు అనుకున్నప్పుడు ఇందులో వచ్చేసండి తెల్లగడ్డ పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు వేసుకోవాలి. అంతేకాకుండా అండి, తెల్లగడ్డ పొట్టు అనే దానికంటే కూడా తెల్లగడ్డలో ఒక కడ్డీలాగా ఉంటుంది చూసారా, అది వేసుకోవాలి. దాని తర్వాత ఇంకా 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఈ విధంగా పెట్టుకుంటే పురుగు పెట్టవు, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఒకసారి ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, దోసల పిండి ఉంటుంది కదండి, ఎక్కువ పులిసిపోయింది మన ఇంట్లో కొంచెమైనా ఉంటుంది కదండి, ఆ కొంచెం అయితే మనము ఆ సింక్లో పడేస్తూ ఉంటాము, ఇంకా పనికిరాదు కదా అని చెప్పి. అలా పడేయకుండా ఇంట్లో మనకి ఇలాంటి ఆయిల్ జార్స్ ఉంటాయి కదండి, వీటిపైన అయితే ఎక్కువ జిడ్డు మరకలన్నీ ఉంటాయి, ఆయిల్ అంతా పట్టేసి ఉంటుంది. ఈ జిడ్డు మరకల్ని ఈ దోసపిండి అయితే బాగా క్లీన్ చేస్తుందండి. పులిసిన పిండిలో యాసిడ్ గుణాలు ఉంటాయండి, దానివల్ల వచ్చేసి మనకి క్లీనింగ్ అనేది పులిసిన పెరుగు కానీ పులిసిన దోసపిండి కానీ యూజ్కి అంటే క్లీనింగ్కి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. బాగా మనము ఈ ఆయిల్ జార్కి అప్లై చేసేసి చేత్తోనే రుద్దేయచ్చండి. లేదు అనుకుంటే ఏదైనా స్క్రబ్బర్ తీసుకొని కూడా రుద్దేయచ్చు, చాలా క్లీన్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. క్లీన్ చేసేసిన తర్వాత నార్మల్ వాటర్తో అయితే కడిగేసానండి. చూడండి ఈ గాజు ఆయిల్ జార్స్ ఎంత క్లీన్గా కనిపిస్తూ ఉన్నాయో. లోపల కూడా కొంచెం కూడా ఆయిల్ మరకలు అనేటివి లేవండి. అంతేకాకుండా ఈ మూతల్లో ఉన్న ఆయిల్ కూడా క్లీన్గా పోయిందనమాట, నీట్గా వచ్చేసాయి ఈ మూతలు కూడాను. మరొక టిప్ వచ్చేసండి, 1 లీటర్ వరకు మనం అయితే నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు తీసుకున్న తర్వాత అందులో 2 కర్పూరం బిళ్ళలు పౌడర్లా చేసేసి వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందులో మనము వెనిగర్ కొంచెం యాడ్ చేయాలండి. వెనిగర్ యాడ్ చేసిన తర్వాత చేత్తో ఒకసారి మిక్స్ చేసినట్టయితే మిక్స్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనము ఇల్లు మాప్ పెట్టడానికి ఏదైనా క్లాత్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి, ఆ క్లాత్ని అయితే మనము ఇందులో ముంచేసుకోవాలి. ఇల్లు మాప్ పెట్టే క్లాతే కాదండి, ఏదైనా సరే వేస్ట్ క్లాత్ అయినా సరే ఇందులో ముంచేసి ఇప్పుడు మనము మాప్ స్టిక్ ఉంటుంది కదండి, దానికి పైన హోల్లా ఉంటుంది, ఆ హోల్లో అయితే ఈ క్లాత్ని పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము బూజులు తుడడానికి ఇదైతే యూజ్ చేస్తూ ఉన్నామండి. కొంతమంది ఇళ్లలో అయితే తరచు బూజు అనేది ఎక్కువ పట్టేస్తూ ఉంటుందండి. ఈ విధంగా వాటర్లో కర్పూరం బిళ్ళలు ఇంకా వెనిగర్ వేయడం వల్ల 15 రోజుల వరకు మనకి బూజు అనేది పట్టకుండా ఉంటుందండి. ఈ కర్పూరం వాసనకి ఇంకా గోడ పైన బల్లులు అనేటివి తిరగకుండా ఉంటాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మనము బాక్స్లో కాలు పట్టీలు ఎండివి ఎత్తి పెడుతూ ఉంటాం కదండి, అలా ఎత్తి పెట్టినా కూడా క్లీన్ చేసేసి ఇవి వచ్చేసి మనకి నల్లగా అయిపోతూ ఉంటాయండి. అలా నల్లగా అయిపోకుండా ఉండాలి అంటే ఆ బాక్స్లో ఒక కర్పూరం బిళ్ళ వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల ఇంకా కాలు పట్టీలు అనేటివి నల్లగా అయిపోకుండా ఉంటాయి. వెండి ఏదైనా సరేనండి, మనము దాచిపెట్టేటప్పుడు ఒక కర్పూరం బిళ్ళ వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, మనము శనక్కాయలు ఒలుచుకున్న తర్వాత శనక్కాయలు తొక్కలైతే పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా దాచిపెట్టుకొని రోజు ఇంట్లో మనము ధూపం వేసుకోవచ్చండి. అంటే ఇంట్లోకి దోమలు అనేటివి రాకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా పొగ వేసుకోవడం వల్ల ఒక ప్లేట్లోకి శనక్కాయ తొక్కలు ఇంకా తెల్లగడ్డ పొట్టు, టెంకాయ పీచు,
దాని తర్వాత బిర్యానీ ఆకులు 2 వేసుకోవాలండి. బిర్యానీ ఆకులు బదులు మనము ఎండిపోయిన వేపాకు కూడా వేయచ్చు అనమాట. నా దగ్గర వేపాకు అనేది లేదండి, అందుకే నేను బిర్యానీ ఆకులు వేసాను అనమాట. ఇంకా కొంచెము కాఫీ పొడి కూడా వేయాలండి. కాఫీ పొడి వేయడం వల్ల కూడా ఇంట్లోకి దోమలు అనేటివి రాకుండా ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి కొంచెము ధూపం స్టిక్ వేయాలండి. ధూపం స్టిక్ వేసిన తర్వాత కర్పూరం పెట్టేసి దీన్ని అయితే వెలిగించాలండి. ఈ విధంగా రోజు సాయంత్రం వేసుకోవడం వల్ల ఇంట్లో అయితే దోమల బాధ అయితే అస్సలు ఉండదండి. ఒకసారి ట్రై చేయండి, చాలా మంచి సువాసన ఉంటుంది ఇల్లు మొత్తమును. మరొక టిప్ వచ్చేసండి, లేడీస్ పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ యూస్ చేస్తూ ఉంటారు కదండి. ఒక్కొక్కసారి ఎక్కడికైనా వాళ్ళు జర్నీ చేయాలి అనుకున్నప్పుడు ప్యాడ్స్ పెట్టుకున్నప్పుడు తొడల దగ్గర ఎక్కువ రాచుకొని మంట అనేది పుడుతూ ఉంటుందండి. అలా మనకి తొడల దగ్గర రాసుకోకుండా ఉండాలి అంటే కొద్దిగా వ్యాజ్లైన్ తొడల దగ్గర అప్లై చేయడం వల్ల ఇంకా మంట పుట్టదండి. అంతేకాకుండా తొడలు కూడా రాసుకోకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, తలకి రంగు వేసుకుంటూ ఉంటాం కదండి. అలా రంగు వేసుకుంటూ ఉన్నప్పుడు మనకి జుట్టు దగ్గర కాకుండా కింద తల దగ్గర అయితే కలర్ అంతా అంటుకుంటుందండి. మెహందీ కానీ కలర్ కానీ ఏదైనా వేసుకున్నప్పుడు హెయిర్కి మనకైతే ఇలా నుదుటిని కూడా ఆ మార్క్ అనేది పడిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు నుదుటి పైన ఈ విధంగా వ్యాజ్లిన్ అప్లై చేయండి. అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు మెహందీని అప్లై చేసి చూడండి. మీకైతే ఈ మెహందీ అనేది పండనే పండదండి. ఇది వచ్చేసి తలకు పెట్టుకునే మెహందీ అనమాట. ఈ విధంగా వ్యాజ్లిన్ అప్లై చేసి దాని తర్వాత అయితే నేను ఈ మెహందీ అనేది అప్లై చేశానండి. చూడండి, అస్సలు గోరింటాకు నేను పెట్టి ఒక 5-10 నిమిషాలు వదిలేసానండి. అస్సలు పండలేదన్నమాట. మనం నార్మల్గా మెహందీ కానీ తలకి ఇంకా రంగు కానీ వేసుకొని వెంటనే బయటకు వెళ్ళాలి అనుకుంటే నుదుటి పైన అంతా కనిపిస్తూ ఉంటుందండి చిరాగ్గా. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనము ఇలాంటి చీపురు కట్లు యూజ్ చేసేటప్పుడు మనకైతే హ్యాండిల్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి. అంటే చేతికి గుచ్చుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు వచ్చేసి మనకి చిన్నపిల్లలు షర్ట్స్ ఉంటాయి కదండి, యూజ్ చేయని షర్ట్స్, అది తీసుకొని చేతి దగ్గర అయితే కట్ చేసేయండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ చీపురుకైతే ఇది పెట్టేయండి. మనకి చాలా బాగా ఉంటుందన్నమాట. మళ్ళీ మనము దారం కూడా కట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. చూడండి, మనకి చెత్త తోసేటప్పుడు గ్రిప్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా మనకి చీపురు అనేది గుచ్చుకోదన్నమాట. చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఏదైనా ఓల్డ్ షర్ట్స్ ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మనలో చాలా మంది ఈ మధ్య షుగర్ అనేది యూజ్ చేయకుండా బెల్లాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారండి. ఈ బెల్లం మనము యూజ్ చేసేది మంచిదా కాదా అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. బెల్లం మనము మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత చిన్న కప్పులోకి, గాజు కప్పులోకి వేడి నీళ్ళు తీసుకోండి. వేడి నీళ్ళు తీసుకొని అందులో అయితే చిన్న బెల్లం ముక్క వేయండి. వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు వదిలేయండి. వదిలేసి ఇంకా బెల్లాన్ని అయితే చేతితో తీసుకొని అలా ప్రెస్ చేయండి. అలా మనము బెల్లాన్ని ప్రెస్ చేయగానే మనకి మెత్తని పేస్ట్లా అయిపోయిందంటే ఇది ఒరిజినల్ బెల్లం అండి. అలా ప్రెస్ చేయగానే మనకి పేస్ట్లా అవ్వకుండా బరక చేతికి తగులుతూ ఉంది అంటే ఇందులో సున్నము, ఇంకా చాక్ పీస్ ముక్కలు, మైదా, సోడియం బైకార్బోనేట్ ఇవన్నీ యూజ్ చేసి ఉంటారండి ఇందులో. ఇలాంటివన్నీ తినకపోవడం చాలా బెటర్ అండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మార్కెట్ నుంచి బెల్లం తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.